మూసీ సుందరీకరణ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వి సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పల్లె రవికుమార్తో పాటు ఓయూ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ హాజరయ్యారు. పలు విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. మూసీ సుందరీకరణ జరగాలే కానీ అవినీతికరణ కాదని మూసీ బాధితులు మండిపడ్డారు. పేదలనే రేవంత్ సర్కార్ టార్గెట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇంటిని కూల్చలేదని, బఫర్ జోన్ పేరిట ఇళ్లను కూల్చి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని తిరగబడ్డారు. మూసీ పేరిట జరుగుతున్న అక్రమాన్ని అడ్డుకుంటామని బాధితులు హెచ్చరించారు. డిపిఆర్లు లేకుండా మూసీ ప్రాజెక్టును ఎలా చేపడతారని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ద్వారా తెలుసుకుందాం. అక్రమ్, మూసీ సుందరీకరణ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వి సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది కదా. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అప్డేట్స్ దీనికి సంబంధించిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మూసీ సుందరీకరణ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ చేస్తున్నారంటూ దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అయితే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అయితే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసరి శ్రవణ్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఏదైతే మూసీ సుందరీకరణ అంటూ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారో, డిపిఆర్ లేకుండా లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఒక దురాలోచన, ఒక కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేయలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పేదల ఇల్లు పైసా జమ చేసుకుని ఏదైతే పేదలు ఇల్లు నిర్మించుకున్నారో అలాంటి పేదల ఇళ్లను పోల్చితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ఇళ్లలో నివాసం చేసుకుంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడిపే పేదల ఇళ్లను కూల్చేస్తే వాళ్ళకు జీవనోపాధి ఎలాగంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ప్రాథమికంగా మూసీలో కలిసే పారిశ్రామిక వ్యర్థాలను ఆపివేయకుండా మూసీ సుందరీకరణ ఎలా చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డివి ముమ్మాటికి ప్రజా వ్యతిరేక విధానాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటి కేసీఆర్ హయాంలో కూడా మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అయితే పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా మూసీ సుందరీకరణ చేపట్టాలంటూ కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారంటూ కూడా గుర్తు చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వ ఇళ్లను కూల్చివేయడం దారుణం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్పుడు చాలా అభివృద్ధి చేశారంటూ కూడా గుర్తు చేశారు. అయితే ఒక నదికి బఫర్ జోన్ అంటూ ఉండదంటూ చెరువుకే బఫర్ జోన్ ఉంటుందని, ఎఫ్టీఎల్ ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇక్కడ విద్యార్థి నాయకులు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కేటీఆర్ అప్పుడు మూసీ ప్రక్షాళన కోసం ఏదైతే 90 ఎస్టీపీలను నిర్మించేందుకు ఒక ప్రణాళిక చేపట్టారు. అందులో భాగంగా 31 ఎస్టీపీలను కూడా నిర్మించారు. అంతేకాకుండా ఈ మధ్యన కొన్ని ఎస్టీపీలను రేవంత్ రెడ్డి కూడా సైతం ప్రారంభించారని కూడా గుర్తు చేశారు. గతంలో 12,000 కుటుంబాలు మూసీ ప్రక్షాళన భాగంగా తరలించారని అప్పట్లో కేసీఆర్ గారికి చెప్తే మూసీ పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా మూసీ ప్రక్షాళన చేపట్టాలని కూడా స్పష్టం చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా కేసీఆర్ది మానవతావాదం అంటూ కూడా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కేవలం రియల్ ఎస్టేట్ కోసమే ముఖ్యంగా పేదలనే రేవంత్ సర్కార్ టార్గెట్ చేస్తోందని, బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదని, ఇప్పుడు బఫర్ జోన్ పేరిట ఇళ్లను కూల్చే రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని అక్కడ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కదా. ముఖ్యంగా అవును సునీత, రియల్ ఎస్టేట్ కోసమే అక్కడ విలువైన భూములను కాజేసేందుకే కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ విద్యార్థి నాయకులు అట్లాగే బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మూసీ నదికి లక్షల కోట్లు వెచ్చించి దాని సుందరీకరణ పేరుతో అడ్డగోలు వ్యాపారాలు చేసి అదానికి కట్టబెట్టేందుకు కూడా కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఒక నిర్దిష్ట ఆరోపణ చేస్తున్నారు.
రాహుల్ గాంధీ తీసుకొచ్చిన 2018లో ఒక భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తే ఆ రేవంత్ రెడ్డి ఆ భూసేకరణ చట్టాన్ని కూడా తుంగలో తొక్కి ఇక్కడ ప్రభుత్వ పరిపాలన చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినప్పటికీ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కేవలం మూసి ప్రక్షాళన అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతున్నారు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే గతంలో మూసి సుందరీకరణ పేరుతో కేసీఆర్ హయాంలో ఎన్నో కొన్ని చోట్ల సుందరీకరణ జరిగినప్పటికీ దాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఒకవైపు మూసి సుందరీకరణ అంటూనే మరోవైపు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెడగొట్టేందుకు రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రయత్నిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనమంతా ఎప్పటికైనా సరే మూసి ప్రక్షాళన జరగకుండా మూసి ప్రక్షాళనకు అనుకూలమైనప్పటికీ ఇళ్లను కూల్చివేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దాన్ని మనం తెచ్చికొట్టాలని కూడా ఇటు విద్యార్థి సంఘాలు అటు భారత నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు. మూసి నిర్వాసితులకు పక్షాన బీఆర్ఎస్ పార్టీ తర్వాత విద్యార్థి నాయకులు అయితే సంపూర్ణ మద్దతు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ముమ్మరం చేస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. సునీత, థ్యాంక్ యూ అక్రమ్.